భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రములో యుద్ధం చేయాలి అనుకున్నటువంటి నా కుమారులు మరియు పాండుకుమారులు ఏం చేస్తున్నారు? సంజయుడు పలికెను, ఓ రాజా, పాండవుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేసిన సైన్యమును చూసిన తరువాత దుర్యోధనుడు తన గురువు అయినటువంటి ద్రోణాచార్య దగ్గరకు వెళ్ళి ఈ విధంగా పలికెను, గౌరవనీయులైన ఆచార్య, మీ శిష్యుడైన ద్రుపదపుత్రుని ద్వారా ఏర్పాటు చేయబడిన పాండవుల యొక్క గొప్ప సైన్యమును చూడండి. ఆ సైన్యంలో ఉన్న మహాయోధుల గురించి చెప్తాను, వినండి. ఇక్కడ ఈ సైన్యంలో భీమార్జునులతో సమానంగా యుద్ధం చేయగలిగిన సూర్యులైనటువంటి ధీరులు చాలామంది ఉన్నారు. యూదానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి సూర్యులైన మహాయోధులు కూడా ఉన్నారు. పరక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రతనయుడు, ద్రౌపది కుమారులు ఉన్నారు. వీరందరూ మహావీరులు. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షాన ఉన్న మహాయోధుల గురించి కూడా చెప్తాను, వినండి. భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. వీరంతా యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే వీరులు. నా కొరకు తమ ప్రాణములను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. మన బలము అపరిమితంగా ఉన్నది. మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కానీ భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలం పరిమితముగా ఉన్నది. కావున మీరందరూ ఇప్పుడు సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణ కలిగించాలి అని కౌరవ సైన్యాధిపతులకు చెప్పెను. అప్పుడు కురువృద్ధుడు, యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించారు. తరువాత శంఖములు, పనవానకములు, బేరులు, కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది. పాండవుల పక్షంలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరూ తెల్లని గుర్రాలతో చేయబడినటువంటి మహారథములు ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించారు. అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించారు. భోజన ప్రియుడు, ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పౌండ్రమనే తన మహాశంఖమును పూరించారు. కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంఖమును పూరించగా, నకులుడు సుఘోషమనే శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనే శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప విలూకుడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాజుడు, జయింపరానట్టి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్ర తనయులు మొదలగు వీరులందరూ తమ తమ శంఖాలను పూరించారు. ఓ ధృతరాష్ట్ర, అతి భీకరముగా మ్రోగిన ఆ శబ్దాలకు ఆకాశము భూమి రెండింటిని కంపింపచేస్తూ అది మీ కుమార హృదయాలను బ్రద్దలు చేసింది. ఆ సమయంలో తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగినటువంటి పాండవపుత్రుడైన అర్జునుడు తన ధనుస్సును తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా ఉన్న మీ కుమారులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో ఇలా అన్నాడు, ఓ అచ్యుత, శ్రీకృష్ణ, దయచేసి నా రథమును ఇరు సైన్యాల మధ్యకు తీసుకెళ్ళుము. ఈ మహాపోరాటంలో రణరంగంలో నిలిచి ఉన్న ఎవరెవరితో యుద్ధం చేయవలసినదో నేను చూడాలి. దురబుద్ధి కలిగిన ధృతరాష్ట్రుని పుత్రునికు సహాయం చేయడానికి వచ్చిన వారందరినీ నేను చూడాలి అని అనెను. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర, నిద్రను జయించిన వాడైన అర్జునుడు కోరిన విధముగా రథమును రెండు సైన్యముల మధ్యన నిలబెట్టెను. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకులు సమక్షంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను, పార్థ, ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడుము. అక్కడ రెండు సైన్యంలో ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనువలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాసులను అర్జునుడు చూశాడు. అక్కడ ఉన్న తన బంధువులను అందరినీ చూసిన కుంతిపుత్రుడైన అర్జునుడు కారుణ్య భావముతో తీవ్ర దుఃఖముతో ఈ విధంగా పలికెను, ఓ కృష్ణ, ఇంతటి యుద్ధ ఉత్సాహంతో నా ముందు నిలబడిన మిత్రులను, బంధువులను చూసి నా దేహంగాలు కంపిస్తున్నాయి. నోరు ఎండిపోతున్నది. నా శరీరం అంతా కంపిస్తున్నది. నా వెంట్రుకలు నిక్కపడుచుకుంటున్నాయి.
నా ధనస్సు గాంధీవం నా చేతి నుండి జారిపోతున్నాయి. నా చర్మము మండిపోతున్నది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రమూ నిలబడలేకపోతున్నాను. నన్ను నేను మర్చిపోతున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, కేసి సంహారి, నేను కేవలం అశుభాలను మాత్రమే చూస్తున్నాను. ఓ కృష్ణ, ఈ యుద్ధంలో సొంత మనుషులనే చంపడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. నాకు విజయం కానీ, రాజ్యము కానీ, వాటి వలన వచ్చే సుఖము కానీ నాకు అక్కర్లేదు. ఓ గోవిందా, మేము ఎవరి కోసమైతే రాజ్యమును, సుఖమును, చివరికి జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడినప్పుడు వాటి వలన ఉపయోగమేమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనవలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను, ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ముందర నిలబడి నన్ను చంపాలనుకున్నప్పటికీ నేనెందుకు వారిని చంపాలి? ఓ సకల జీవ పోషకుడా, ఈ దరిద్ర మాట అటుంచి ముల్లోకాలను నేను పొందినా నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేము ఎలాంటి ఆనందం పొందగలం అసలు? ఇటువంటి దుర్మార్గులను చంపడం వలన మాకు పాపం కలుగుతుంది. కనుక ధృతరాష్ట్రుని పుత్రులను, మా బంధువులను చంపడం మాకు యుక్తం కాదు. ఓ కృష్ణ, సొంత మనుషుల్నే చంపడం వలన మాకు కలిగే లాభమేమిటి? మేమెట్లా సుఖమును పొందగలము? వారి ఆలోచనలు దురాశతో నిండిపోయి బంధువులను సర్వనాశనం చేయడంలో కానీ, లేదా మిత్రులను నమ్మకద్రోహం చేయడంలో కానీ వారు దోషం చూడటం లేదు. కానీ ఓ జనార్దన, మనవారినే చంపడం వలన కలిగిన దోషమును చక్కగా చూడగలిగిన మనము ఈ పాపపు పని నుంచి ఎందుకు తప్పుకోకూడదు? వంశనాశనం జరిగినప్పుడు ఆ వంశం యొక్క ఆచారములు అన్నీ నాశనమైపోతాయి. మరియు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులవుతారు. చెడు ఆలోచనలతో కలగడం వలన కులంలో ఉన్న స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారు. మరియు స్త్రీల యొక్క చెడు ప్రవర్తన వలన అవాంఛనీయమైన సంతానం కలుగుతుంది. అవంచిత సంతాన అభివృద్ధి వలన కులమునకు కులనాశనము చేసిన వారికి కూడా నరకము కలుగుతుంది. పిండోదక క్రియలు పూర్తిగా ఆపివేయడం కారణంగా అట్టి వంశములకు చెందిన పితరులు పతనం చెందుతారు. వంశాచారములు నశింపచేసి ఆ విధముగా అవంచిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు, జాతి ధర్మాలు నాశనమవుతాయి. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని పండితుల ద్వారా విన్నాను. అయ్యో, ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడము, అనుభవించాలి అన్న కోరికతో మేము సొంత మనుషులనే చంపాలి అనుకుంటున్నాము. ఆయుధాలు గాని చేత పట్టి ఉన్న ధృతరాష్ట్రుని కుమారులు చేత ఆయుధాలు గాని ఎలాంటి ప్రతీకారము గాని లేని నన్ను చంపినా మంచిదే అవుతుంది. సంజయుడు పలికెను. రణరంగంలో అర్జునుడు ఈ విధముగా పలికి తన ధనస్సును ప్రక్కకు పడేసి దుఃఖముతో మనసు ఉద్విగ్నం కాగా రథంలో కూర్చుండిపోయెను. భగవద్గీత 1వ అధ్యాయం. అర్జున విషాద యోగం సమాప్తము. ఎక్కడైనా అక్షరదోషమైన, భావదోషమైన వచ్చి ఉంటే అవి మానవుని సహజ దోషములుగా అనుకొని పెద్ద మనసుతో క్షమిస్తారు అని కోరుకుంటున్నాను.